తాడేపల్లిగూడెం రేపల్లెలో ప్రయోగాత్మక ప్రాజెక్ట్ మహారాష్ట్ర తరహాలో రాష్ట్రంలోని నగరాలు పట్టణాల్లోని గృహాలు ప్లాట్లు దుకాణాలు ఖాళీ స్థలాలు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాడేపల్లిగూడెం రేపల్లె పురపాలక సంఘాలు మొదటి ప్రయోగాత్మకంగా చేపట్టి దశల వారీగా మిగిలిన నగరాలు పట్టణాలు అమలు చేయబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నక్షా ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఈ కార్డుల్ని జారీ చేయాలని నిర్ణయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దాని ప్రకారం ఎవరికి వాళ్ళకి ఈ నక్షా కార్డులు ఇస్తారన్నట్టు జారీ చేస్తారు. 2-3 రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిగూడెంలో 30,000, రేపల్లో 30,000 కలిపి మొత్తం 60,000 కార్డులకు సంబంధించి వచ్చే నెలాఖరులోగా సర్వే పూర్తి చేసి జారీ చేయబోతున్నారు. మహారాష్ట్రలోని ముంబై, పూణే, ఠానే సహా పలు నగరాల్లో బహుళంతస్తుల భవనాల్లోని ఫ్లాట్లతో పాటు వాణిజ్య భవనాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం అన్ని బహుళంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాలు, వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాలకు ఈ కార్డులు ఇవ్వబోతున్నారు. ఫ్లాట్లో కార్పెట్ బిల్డప్ ఏరియా, భూమిలో ప్లాట్ వాటా మీద యజమానికి స్పష్టత, క్రయ విక్రయాలు సులభతరం, త్వరగా బ్యాంకు రుణాలు పొందేందుకు వీలు, వివాదాలకు ఆస్కారం తక్కువగా ఉంటుందట. నగరాల పట్టణాల్లో డ్రోన్ల ద్వారా తీసిన చిత్రాలతో క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకుంటారు. ఫ్లాట్లు, వ్యక్తిగత గృహాలు, దుకాణాలకు వాటి ఆస్తి పన్ను, ఖాళీ స్థలం అయితే ఆ పన్ను వివరాలను చిత్రానికి జోడించి జియో కోఆర్డినేట్స్తో సహా ప్రాపర్టీ కార్డు తయారు చేస్తారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇందులో భాగస్వామ్యం కల్పిస్తారు. ప్రాపర్టీ కార్డుల వివరాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఆస్తుల బదలాయింపుకు సంబంధించిన మ్యూటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది అన్నటువంటి. ఇప్పుడు ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ పేపర్ తీసుకుంటాం కదా, దానికి బదులుగా కార్డు అన్నటువంటి